జై శ్రీరామ్. నేను మీ పూల సంతోష్. మన ఢిల్లీలో ఒక అమ్మాయి ఒక ముస్లిం వ్యక్తి పైన రంగు జల్లితే ఆ వ్యక్తికి అమ్మాయి వాళ్ళ మామని అతి కిరాతంగా చంపి ఇంత దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్నారంటే వీళ్ళ గురించి మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గరనే మనం రంగు కొని వాళ్ళ మీద ఏదో బై మిస్టేక్లో ఒక రంగు పడితే కిరాతంగా చంపడం ఏంది? ఈ దుర్మార్గమైన చర్య చూస్తుంటే అసలు దేశంలో ఏం జరుగుతుంది? వాళ్ళ ఇంటెన్షన్ ఏమది? అసలు హిందువులు అంటేనే వాళ్ళకి ఇదెందుకు అవుతుంది? ఒకడేమో హైదరాబాద్లో ఉన్నోడు బుల్డోజర్ పెట్టి వాళ్ళ ఇల్లు కూలగొడితే వాళ్ళ ఇంటికి సాయం చేస్తాను ఒకడు అంటాడు. ఈ సెక్యులర్ కుటుంబాలకు సిగ్గు రావాలి. హిందువులకు ఏమైనా జరుగుతుంది? దళితుడు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అబ్బాయి చనిపోతే దళిత వర్గాలు కూడా స్పందిస్తలేవు. అంటే దళితుల దాంట్లో హిందువుగా ఉంటే మీరు స్పందించరా? హిందూ ఉండొద్దా? ఒక్కసారి ఆలోచించాలి. దళిత సమాజం కూడా చనిపోయింది మానవత్వ కోణంలో చూసినా కూడా మీరు కొంచెం రంగు పడితే చంపేస్తారా? ఇంత దారుణంగా ఉన్నది ఇన్సిడెంట్ చూస్తుంటే ఒక్కసారి ఆలోచించండి. హిందువులారా, మేల్కోవాల్సిన సమయం వచ్చింది. మేల్కోవాలి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.